హరి ఓం తత్సత్ ఓం. రమణ భగవానుల వారి ఉపదేశ సారాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 3వ శ్లోకం. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తిదాయకం. ఈశ్వరార్పితం, ఈశ్వరార్పణ భావనగా చేసేది. నా ఇచ్ఛయా కృతం కోరిక లేకుండా చేయటము. చిత్తశోధకం ముక్తి సాధకం. చిత్తశోధకం, దానివల్ల చిత్తం శోధింపబడుతుంది, శుద్ధం చేయబడుతుంది. తత్కారణంగా ముక్తి సాధకం, అది మోక్షానికి మార్గమై ఉండే విధానముగా ఉంటుంది. ఇది మనం గతంలో చెప్పుకున్నటువంటి అంశములలో 5 భాగాలు చెప్పుకున్నాం. కర్మభ్రష్టులు, సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు, కర్మయోగులు, అకర్మణ్యులు. లోకంలో మానవ సముదాయాన్ని మనం చూసినట్లయితే 5 భాగాలలో ఇమిడిపోతారు. లోకభ్రష్టులు అనే మాట తాత్వికులు వాడిన పదము. అందుచేత ఏమిటంటే వాళ్ళకి దేవుడు లేడు, నాస్తిక విధానం, చార్వాక సిద్ధాంతం. పుణ్యం లేదు, పాపం లేదు, జన్మ లేదు, ఆత్మ పరమాత్మ దేవుడు ఏమీ లేవు అనే విధానంగా ఉండేటువంటి భావన ఉంటుంది వాళ్ళకి. ఈ శరీరం అనేదే వాస్తవము, ఈ ప్రపంచ భోగాలు పొందటమే జీవిత పరమార్థము అన్నటువంటి కోణములో పయనించేటువంటి వారికి వాళ్ళు ఆ పదం పెట్టారు. ఇక రెండో అంశముగా మనం వచ్చినట్లయితే సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు. దైవ ఉనికిని అంగీకరించేటువంటి వారు, ఆస్తికులుగా ఉన్నటువంటి వారు. మరి ఆస్తిక భావన కలిగి దైవ ఉనికిని అంగీకరించేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతంగా చూసినట్లయితే ఈ 2 వర్గాలుగా, అనగా సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు అని చెప్పుకున్నట్లయితే మరి ఎక్కువగా దాంట్లో ఉన్నది ఎవరయ్యా అని చెప్పానంటే సకామ్య కర్మనిష్ఠులు ఎక్కువగా ఉంటారు. సకామ్యము అంటే తాను చేసే ప్రతి కర్మకు ఒక ఫలితాన్ని అపేక్షించేటువంటి వారు, ఫలితాన్ని అపేక్షించే భగవంతుణ్ణి ఆరాధన చేసే విధానాలు ఉంటాయి. మనం గుడికి చూసినట్లయితే చాలామంది వచ్చే వాళ్ళల్లో ఏదో రకమైనటువంటి మరి కోరికలతోనే వస్తారు. అందుచేత వారిని సకామ్య కర్మనిష్ఠులు అని చెప్పి అన్నారు. కనుక దీని మీద ఒక ఆక్షేపణలు, దోషారోపణలు ఇవన్నీ కూడా మరి చెప్పే విధానాలు కనబడతా ఉంటాయి. సకామ్య కర్మనిష్ట అని చెప్పనంటే భగవంతుని ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షించి పూజలు, యజ్ఞములు, వ్రతములు, అభిషేకములు ఇవన్నీ కూడా చేసే విధానం సాధారణంగా ఉంటుంది. మనం దాన్ని నిందారూపకముగా, దోషరూపముగా చూస్తాం కంటే కూడా మనం ఒక వాస్తవిక దృక్పథంలో చూసినట్లయితే ఆ వచ్చేటువంటి వాళ్ళు అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అని మనం చూడవచ్చు. సకామ్య కర్మనిష్ఠులు అనే భావనతో కొంచెం హీనంగానో ఇంకా తక్కువ చేసి చూస్తామో, వాళ్ళని దోషయుక్తముగా చూస్తామో, నిష్కామ్యముగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు నిఖాల్సిన దైవభక్తులు అని చెప్పేశాను, ఇట్లా ఒక నిర్ధారణాత్మకమై ఉన్నటువంటి భావజాలంలోకి రావటం కూడా అది సబబు అనేటువంటి విషయంలో మనం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి గృహస్థులు ముఖ్యంగా, అదే సన్యాసులై ఉన్నట్లయితే వాళ్ళకి ఏ జంజాటం లేదు కాబట్టి లేదా ఆశ్రమాలలో ఏళ్ళకి భోంచేసుకుంటూ హాయిగా పడుకుని లెగుస్తూ ఉన్న సమయాన్ని ధ్యానమో జపమో అవి చేసుకుంటూ కాలం గడిపే విధానం ఉంటుంది కనుక వాళ్ళకి వెనకాల ఎలాంటి బాధ్యతలు, సమస్యలు అనేటువంటి పెద్దగా ఉండవు. చాలామంది ఆశ్రమాలలో ఉంటారు, సన్యాసం స్వీకరించి ఉంటారు. కనుక వాళ్ళకేం లేదేక ఉన్న కాలం అంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ సమయం అంతా వాళ్ళు ధ్యానంకి వాడుకోవచ్చు, జపానికి వాడుకోవచ్చు, మరి గ్రంథ పఠనం చేసుకునే విధానంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండే జీవన విధానం అక్కడ. కాబట్టి వాళ్ళకి ఈ యావకేషన్లో సమస్యలు లాంటివి పెద్దగా ఉండవు వాళ్ళకి. కానీ సొసైటీలో ఉన్నటువంటి వారు, కుటుంబములు కలిగి ఉన్నటువంటి వారు ఏమి మరి వాటిల్లో వచ్చేటువంటి ప్రధానముగా అనేక సమస్యలు.
పిల్లలు కానీ పెద్దలు కానీ, మరి కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక సంబంధ సమస్యలు కానీ, పిల్లలకు చదువుల విషయం కానీ, పెద్దవాళ్లకు ఆరోగ్య సంబంధ అంశములు కానీ, కుటుంబ ఆర్థిక సమస్యలు కానీ, ఆ పైన వచ్చి పడేటువంటి అనేక అవాంతర దుఃఖములు కానీ ఇవన్నీ ఉంటాయి. కనుక వాటిని భరించలేక తట్టుకోలేక వాళ్ళు దేవుని వద్దకు రావటం జరుగుతుంది. వచ్చిన సమస్యలు అనేటువంటి వాటి నుంచి బయటపడటానికి వాళ్ళు ముందు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి వనరులు, ధనాదులు ఏవైతే ఉన్నాయో అవి వినియోగించి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. అట్లా మరి ధనము చేత బయటపడే అంశముగా లేనట్లయితే ఏదైనా తెలిసినటువంటి బంధువులు వాళ్ళ సహాయం కోరి వాళ్ళ ద్వారా ఏదన్నా సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఇంకేదన్నా అలవలవడు కాకపోతే ఇంకా నాయకులు, మంత్రులు వాళ్ళ సహాయం కోరతారు. వాళ్ళ ఆశ్రయం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఈ ధనం ద్వారా, బంధువుల ద్వారా, ఇతర పలుకుబడి ఉన్న వాళ్ళ ద్వారా కానటువంటి అంశాలుగా ఉన్నప్పుడే మానవుడు దైవం వద్దకి ప్రయాణం చేసే విధానము అనేది ఉంటుంది. అందుచేత వాళ్ళు సకామ్యముతో వచ్చారు అని భావనతో వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడటం కూడా అంత మంచి పని కాదనేది ఒక ఆలోచన. అది ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కనుక ఎందుకు వస్తున్నారు అని చెప్పానంటే వాళ్ళకున్న సమస్యలు వెనక సతాయిస్తూ ఉన్నాయి, వెనకల బాగుతూ ఉన్నాయి. కుటుంబాలన్నీ కూడా లేచిన కాడి నుంచి అనేక సమస్యలతో వాళ్ళు పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమస్యలు, దుఃఖములు, బాధలు వచ్చేటువంటి అనేక రకమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవటానికి, బయటపడటానికి భగవంతా నీవే అన్నట్లుగా వాళ్ళు సకామ్య భావన ఉంటుంది. అంతవరకే. మనం చూసినట్లయితే భక్తి లోకంలో కూడా ద్రౌపది అమ్మవారు తీసుకోండి, ఆమె కూడా భగవంతుని ప్రార్థించింది. దేన్ని ప్రార్థించని చెప్పిన సమస్య. మరి కౌరవ సభలో దారుణమే కాదు, అతి దారుణముగా అవమానం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆమె గారికి. మరి ఉన్నటువంటి పెద్దల మిన్నక ఉన్నారు, కట్టుకున్న భర్తల వాళ్ళు మౌనం వహించి తలకాయ వంచుకు కూర్చున్నారు. ఇట్ట సందర్భంలో ఉన్నప్పుడు మరి ఆమెను ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుడినే. అమ్మ సకామ్యముగా పరమాత్మను కోరకూడదు, నిష్కామ్యంగా కోరాలి అని చెప్పనంటే అటు కూరుతుందా? ఒక పక్క దుర్మార్గుల చేత అవమానపడుతూ వాళ్ళు ఒక పక్క వికటాటహాసముతో ఆమెను పరాభవం చేయడానికి పూనుకున్న సందర్భంలో నువ్వు భగవంతుని ప్రార్థించాల్సి వస్తే నువ్వు నిష్కామ్యంగా ప్రార్థించాలి తప్ప సకామ్యముగా ప్రార్థించకూడదు అనే మాటలు వాడామనుకో, ఎట్లా ఉంటుంది చెప్పండి అక్కడ ఏవి. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జీవితంలో వస్తూ ఉంటాయి. అలాంటి ఏం చెప్పని కాదు, ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకి జీవితంలో పుంఖాలుగా పుడుతూ ఉంటాయి, వచ్చే సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ముందు వాటి నుంచి బయటపడితే కదా వీడు నిష్కామ్యంగా రావటానికి, యోగాభ్యాసం చేయటానికి, నివృత్తి మార్గంలో పోవటానికి. ఓ పక్క ఏది సతాయిస్తూ బాధిస్తూ ఉంటే ఇక అతడు ఏం ధ్యానం చేస్తాడు, ఏం జపం చేస్తాడు? నిశ్చలముగా మహాత్ములు చెప్పే బ్రహ్మ విద్య వాడే వింటాడు చెప్పండి. అది కాబట్టి ఇక్కడ సకామ్య భక్తి అనేటువంటి పదం మీద మనకి ఉపన్యాసకులుగా ఉన్నవాళ్ళు, తత్వజ్ఞానం అధ్యయనం చేసేవాళ్ళు కొంచెం తక్కువ అనేటువంటి ఒక భావనతో చూసే విధానం ఉంటుంది. ఎవరు ఎట్లా చూసుకున్నా కానీ వాడికి ఉన్న సమస్యలు అయ్యి వాటి నుంచి బయటపడాల్సి ఉంటుంది. అందువల్ల భగవంతుని వద్దకు పోతాడు. స్వామి నాకు ఈ సమస్య పోగొట్టు స్వామి, నేను బయటపెడితే చాలు, నీకు ఏదన్నా చేస్తా, నీ పాదాలకి వెండి తొడుగుతా, నీ బంగారపు ఆభరణం వేస్తాను, నీ గుడికి రంగులు వేస్తాను, నీ ధ్వజస్తంభానికి బంగారంతో తొడిగేస్తాను. ఇట్లాగా వాళ్ళు కోరుకోవటం ఉంటుంది. అందుచేత మనం వాళ్ళని తక్కువ అని చెప్పిన భావంతో మాట్లాడటం కూడా సబబు కాదనేది నా ఆలోచన. అంతవరకు మీ ఆలోచన ఎట్లా ఉందో. మరి గజరాజు వాడు మన మడుగులో దిగాడు, హాయిగా ఉన్నాడు, తనకున్న పత్నులు చక్కగా సేవలు చేస్తూ ఉన్నారు, అన్ని విధాల వానికి తోడుగా నీడగా సేవలు చేస్తూ ఉన్నాడు. అంతటితో ఉంటే పోయేది కదా.
చూశాడు. అటగాంచన్ కరణి విభుండు నవపుల్లాంభోజ కల్వా కల్హారమున్ అని భాగవతంలో వస్తుంది పద్యం. అటగాంచన్ కరణి విభుండు, కరణి విభుండు ఆ ఏనుగులకు భర్తగా ఉన్నటువంటి విభుడు భర్త అటగాంచన్ చూశాడు. ఎట్లా ఉందని చెప్పానంటే ఆ కొలను చాలా అందంగా రమణీయంగా సొగసులతో ఎంతో శోభాయమానముగా రంగురంగులతో ఈ విధముగా ఉన్నటువంటి దాన్ని చూడగానే వానికి ఏం కలిగింది? ఆశ కలుగుతుంది. లోకంలో సాధారణ ఎవరికైనా అందంగా ఉంది కనబడితే ఆహ్లాదకరంగా ఉంది కనబడితే ఇష్టపడే విధానాలు లోకంలో మానవ నైజం, మానవ సహజం. అది అంతేక ఇష్టపడతారు. ఆడవాళ్ళు అయితే వాళ్ళ సంబంధ ఆభరణాలు కానీ ఆ చీరలు కానీ వాళ్ళు ఇష్టపడతారు. మగవాళ్ళు అయితే వాళ్ళ సంబంధ వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ వాళ్ళకు ఉండేటువంటి వస్తువులు ఏవైతానో వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి బాగా ఉందా అని చెప్పానంటే కోరిక కలిగే విధానం లోకంలో సాధారణంగా మనుషులకు ఉంటుంది. అలాంటి సన్నివేశం ఇక్కడ చూపించాడు గజరాజు. అటగాంచన్ చూశాడు. ఎట్లా ఉందని చెప్పానంటే నవపుల్లాంబోజ కల్హారమున్, నవపుల్లాంబోజ, నవ అంటే కొత్తతనముతో ప్రకాశించే విధానముగా, కల్హారమున్ దాంట్లో ఉన్నటువంటి కమలాలు ఇవన్నీ కూడా బాగా వికసించి ఉండటంతో ఒకసారి దాంట్లో దిగి స్నానం ఆడదాం అని చెప్పి అనుకున్నాడు. వాడు కోరిక కలిగింది. దిగితే ఎట్లా ఉంటుందో, అందులో పక్కన పత్నులు ఉన్నారు, వాళ్ళతో కూడా దిగి సరస సల్లాపాలు ఆడితే ఎంత హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనే కోరికతో వాడు ఏం చేశాడు? పోయి అడుగు పెట్టి దాంట్లో దిగాడు. కానీ పైన చూశాడు తప్ప లోన ఉందేమని చూడలేదు. వాడు లోపల ఏమన్నాయని చెప్పనంటే కమటమీన గ్రాహ దుర్వారమున్, కమటమీన గ్రాహ, మీన మీన చేపలంటే పర్వాలా, గ్రాహ అంటే ముసళ్ళు ఉన్నాయి లోపల. అది ఉన్న విషయం. లోపల ఏదో చేపలో నత్తలో పీతలో గీతలో ఉంటే ఏనుకంత ప్రమాదం వచ్చి పడేది కాదు. కానీ దాని లోపల కమటమైన గ్రాహ దుర్వారమున్ జయించడానికి సాధ్యం కానటువంటి పెద్ద పెద్ద మొసళ్ళు లోపల ఉన్నాయి. ఆ పైనేమో రమణీయంగా తామరాకులు, పువ్వులు, కమలాలు ఇవన్నీ పైన రమణీయంగా అందాలతో సొగసులతో కనబడతా ఉన్నాయి. లోపలేమో మొసళ్ళు ఉన్నాయి. వాడు మొసల సంగతి చూడలా, పైన మాత్రం రమణీయంగా ఉండటంతో దాంట్లో జలకాలాడదామని చెప్పిన కోరిక కలిగి పోయి దిగాడు. ఆ దిగటంతో లోన ఉన్నది పట్టేసింది ఆ పని. ఈ పట్టడంతో ఈ పోరాటం ఆరంభమైంది. అలయక సొలయక చేసట్నలయక కరిమ కరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిన్ పోరొక్క 1000 సంవత్సర కాలం పట్టాయి. 1000 సంవత్సరాల కాలం, ఒక సంవత్సరం కాదు. పోరు 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాల కాలం పాటు పోరాటం మొత్తాన్ని చేశాడు. ఆ విధంగా చేశాడు. ఏం వల్ల కావడం లేదు. నేను బలవంతుణ్ణి కదా, నేను గజరాజుని కదా, బాగా బలం గలవాణ్ణి కదా అనే ఉద్దేశంతో పోరాటం చేశాడు. ఎంత చేసినా చివరికి అనిపించింది ఇది మన వల్ల ఈ పని కాదు. ఊహకలంగి జీవన పుటోలమునంబడి పోరుసున్ మహామోహలతాశిబద్ధ పదమును విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే దురంత దంత పరిఘట్టిత పాద కురాగ్రశల్యమై, కురాగ్రం అంటే అంటే కాలు, ఆ కాలు కింద గెట్టు ఉంటుంది కదా, అది ఆ కాలంతా బాగా పీకి పెట్టడంతో పైన చర్మం అంతా పోయింది, కండంతా పోయింది, చర్మం అంతా పోయింది, కండంతా పోయింది. కురాగ్ర శల్యమై, చివరిలో కాలు శల్యం అన్నమాట, ఎముక ఉందన్నమాట. ఆ విధంగా పట్టి లాగిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? వాడి సమస్య ఏం చెప్పాలి? ఎవరు ఆదుకోవాలి? పత్తునలా ఉన్నారు వాళ్ళు, ఊరకే చూస్తూ ఉన్నారు. ఎవరు దిగుతారు లోపలికి? ప్రమాదం కదా. ఎవరు పోవాలన్నా నన్ను పట్టుకుంటుందేమో, నన్ను లోపలికి పోతే ఏం చేయాలి అనేటువంటి విధానాలు. కొన్ని సమస్యలు ఉంటాయి లోకంలో, మానవులు అలాంటి వాటిలో చిక్కున్నప్పుడు బంధువులు కూడా దూరంగా ఉంటారు.
దగ్గరికి పోరు. దగ్గరికి పోతే మళ్ళీ సమస్యలు తమకు చుట్టుకుంటాయన్న భయంతో వాళ్ళందరూ కూడా దూరం దూరంగా ఉంటారు. ఏమయ్య మీ వాడే కదా, మీ బంధువే కదా అని చెప్పాను అనుకో, మా బంధువు ఎట్లా అవుతాడు అంటాడు. బంధువు అంటే మళ్ళా ఆ సమస్య వచ్చి మళ్ళా వాడిని సొట్టేస్తుందని చెప్పని భయం అన్నమాట. అదే సిరి సంపదలు వచ్చి పడితే లేని బంధుత్వాలు కలుపుకునే అవకాశాలు ఉంటాయి లోకంలో. ఎప్పుడే సమస్యల్లో పడ్డారో, కేసులు ఇరుక్కున్నారు, పోలీస్ స్టేషన్లు ఇరుక్కున్నారు, ఇలాంటివన్నీ అయినప్పుడు ఇక వీళ్ళందరూ కూడా మా బంధువు కాదండి ఆయన చెప్పి అనేస్తారు ఆ పని. ఇలాంటివి ఉంటాయి ఈ లోకంలో. అందుచేత వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. చూద్దాం, పోరాడుతూ ఉన్నాడు కదా, జయిస్తాడులే, మగ మహారాజు కదా, మగవాడు కదా, శక్తి గలవాడు కదా, జయిస్తాడు, జయించి వస్తే ఏలుకుందాం అనే ఉద్దేశం వీళ్ళందరూ కూడా ఒడ్డును కూర్చుని మేము చూస్తూ ఉన్నారు. పత్నులు వాడు లోపలే పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మరి ఎంత ఈడ్చి కొట్టినా, ఎంత బాగా సతాయించినా పోతుంది, మళ్ళా వచ్చి పట్టుకుంటుంది. వెనకాల కాళ్ళు పట్టుకుంటుంది, ముందు కాళ్ళు పట్టుకుంటుంది, తోకబెట్టి ఈడ్చి కొడతా ఉంటుంది, లోపలికి లాక్కుపోతూ ఉంటుంది, పడేస్తూ ఉంటుంది, నెడతా ఉంటుంది. ఏం చేయాలి ఇంకా వాడి పరిస్థితి. చివరికి ఇక ఉన్న శక్తి అంతా ఉడిగిపోయింది, మనం జయించడం కష్టమేక అనుకుని చివరికి ఇక ఎవరు నేను రచించేదనే విధానంగా చూశాడు. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వీడెదన్. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, ఎవడున్నాడో వాడు వచ్చి కాపాడుతున్నాడు, నేను వానికే మొక్కుతూ ఉన్నాను అని చెప్పని ఈ విధంగా ప్రార్థనలు చేశాడు. మానవుడికి ఏంటంటే సమస్యల్లో ఉన్నప్పుడు శక్తి మేరకు పోరాడతాడు. ఇంకా చెప్పుకున్నాక సమస్యలు వచ్చాయి, ధనంతో పోరాడతాడు ముందు. ఆ ధనం వల్ల కాకపోతే బంధువుల సహాయం తీసుకుంటాడు, బంధువుల వల్ల కాకపోతే రాజకీయ నాయకుల సహాయం కోరుకుంటాడు. ఇక వాళ్ళు వీళ్ళు ఎవరు కాకపోతే ఇక ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోయిందా. మరి సమస్య బయటపడాలి, ఎట్లా ఏం చేయాలి? ఆ సమస్య పట్టు కూర్చుంటే దాన్ని కుదరదుగా. ఇప్పుడు ఏనుగును పట్టేసిందో మొసలి, అట్లా కూర్చుంటే ఏనుగా సరే నీ ఇష్టమే, అట్లా పట్టుకున్నావు కాబట్టి ఇక నేను పోయే అవకాశాలు లేవు కనుక నీ ఇష్టం, పట్టుకు అట్లా కూర్చో అని చెప్పి అంటుందా? ఎట్లా బయటపడే ప్రయత్నం చేస్తుందిగా. అట్లాగా కొన్ని సమస్యలు సొట్టేసినప్పుడు కుటుంబంలో ఆ సమస్యల నుంచి విడిపడటానికి వ్యక్తి ప్రయత్నం చేస్తాడే తప్ప బతే వచ్చిన సమస్యలు ఎంతకాలం ఉన్నాయి అని విధానంగా భరోసాగా కలిగి ఉండే విధానం ఉండదు. అందుచేత మరి ఆ సమస్యలు వస్తే అర్థం అవుతుంది. ఇంట్లో మరి ఆ కొడుకు బిడ్డ, పసిబిడ్డ, వాడి చిన్న వయసు, వాడికి వ్యాధి ముదిరిపోయింది, అపస్మారకంలో ఉండిపోయాడు అన్నప్పుడు మరి ఇంటిల్లపాది అలమటిస్తారు. ఆ పసిబిడ్డే కదా, కానీ ఏముంది, పోతే పోయింది అనుకుంటారేమన్నా. ఇంత లెక్క బారుగా ప్రేమలు ఉన్నాయి, వాత్సల్యాలు ఉన్నాయి. అదే జ్ఞాని అయితే, యోగం చేసేవాడైతే, సన్యాసి అయితే పోతే పోయిందిలో అంటాడేమో. ఒకవేళ వాళ్ళకు కూడా అంత విధానం రాదు. వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆసుపత్రి పరిగెత్తారు. కాబట్టి సమస్యలు జీవితంలో వచ్చి పడతాయి అంతే. కనుక వచ్చిన సమస్యల నుంచి బయటపడటానికి ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆ చేసే ప్రయత్నంలో ధనం ద్వారానో, లేదా స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, ఎట్లాగో ఏదో రకంగా ఆ బయటపడే విధానంలో ఉన్న భాగమే భగవంతుణ్ణి చివరికి ఆశ్రయించి, దేవుడా నీవే నాకు దిక్కేక, ఇంకెవరు లేరే, నా ప్రయత్నం చేశాను, ఎన్ని విధాయకాలుగా నాకు సహకారం అందాలి ఉందో ఆ విధంగా ఆ సహాయాన్ని కోరి ప్రయత్నం చేశాను, ఏని వల్ల కాలేదు. స్వామి నీవే శరణ్యము, నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందను, రావే వరద కావవే, లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావులు జచ్చే, మూర్ఛ వచ్చే, తనువుండశ్యే శ్రమంబయ్యడిన్, నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగన్, రావే వరదా కావవే.
భద్రాత్మక సంరక్షింపు భద్రాత్మక అని ఈ ప్రకారంగా మరి భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఏమి ఒక రకంగా చూసినట్లయితే ఒక్కొక్క సమస్య తగులుతూ ఉంటే ఆ సమస్య నుంచి వాడు తన మనస్సును పరమాత్మ వైపుకి తిరగటం కూడా ఒక మంచి విధానమే. కాబట్టి సమస్యలు రాకుండా ఉండవు. ఎవరైనా ఈ భూమండలం మీద పుట్టాడు అని చెప్పనంటే అతడు శ్రీమన్నారాయణుడు రామావతారంగా వచ్చాడు. మరి సమస్యలు చుట్టుముట్టేయక రామచంద్రుడు వైకుంఠవాసి అని కదా రామాయణం చెప్పే మాట, వాల్మీకి చెప్పే మాట. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అయినా మానవావతారముగా లోకంలోకి వచ్చాడు. మరి వచ్చినప్పుడు సమస్యలు ఆయన్ని చొట్టేశాయి. ఊరుకోల అరణ్యవాసం అంటే సామాన్య విషయం చెప్పండి. మనం ఒక పూట బయట పడుకోవాలంటేనే ఎంతో లెక్క ఆలోచన చేస్తాం. దోమలు ఉంటాయేమో, దొంగలు వస్తారేమో, పాములు వస్తాయేమో, తేళ్ళు వస్తాయేమో, అవి వస్తాయేమో, ఇవి వస్తాయేమో, పిడుగులు పడతాయేమో, వాన పడుతుందేమో, ఎన్నో ఆలోచనలు. ఒక్క పూట మనం బయట పడుకోవాలంటే రోజువారీగా ఇంట్లో చక్కగా మంచి పరుపులు వేసుకొని, ఫ్యాన్లు వేసుకుని, ఏసీ వేసుకుని పడుకుంటాం. ఒక పూట పడుకున్నాం, బయట పడుకుంటాం అని చెప్పనంటే ఏంటి ఆలోచనలు వస్తాయి. అలాంటిది రాముడు అన్ని ఏండ్లు అరణ్యవాసం చేయాలని చెప్పనంటే ఆయన వద్ద దుప్పట్లు ఉన్నాయా, దిండ్లు ఉన్నాయా, పరుపులు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి. అరణ్యంలో ఏముంటాయి? కుక్క అరుపులు, నక్కల అరుపులు, పులులు, సింహాలు, శార్దూలాలు, ఇక దోమల గేమలు మొత్తం ఉంటాయి అరణ్యాలలో. అదేముంది, కుటీరం లేదు, ఏమీ లేదు. ఆ చెట్ల కిందే పడుకోవాలి. పని ఏమన్నా మంచిగా దుస్తులు ఏమైనా ఉన్నాయంటే అమ్మ చెప్పేసేసింది, అయ్యా నువ్వు దుస్తులతో బాగూడదు, నార చీరలు కట్టుకోవాలని చెప్పాను. నార చీరలు అనగా చెట్టుకు ఉండే బెరుడు అది లాగి దాన్ని బాగా చిత్త కొట్టి దారాలుగా తీసి దాన్ని అల్లుకుంటే వచ్చేదే నార చీరలు అని చెప్పేసరి. అలాంటిది తొడుగు దేహం మీద వేసుకోవాలి. అలాంటి విధానముగా స్వామివారు ధరించి అరణ్యవాసం మరి చేశాడని చెప్పానంటే అరణ్యంలో ఉండటం సామాన్య విషయమా? అనేక బాధలు వాళ్ళు పడ్డారు, పాండవులు వాళ్ళు పడ్డారు. ఇట్లా లోకంలో మానవ దేహం ధరించిన తర్వాత బాధలు లేకుండా ఉండవు. ఎంతటి వారినైనా ఏదో రూపంగా బాధలు, దుఃఖములు పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటి దుఃఖములు వచ్చినప్పుడు మానవుడు ఆ దుఃఖాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి బయటపడటానికి అనేక ప్రయోగాలు, అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఏవి కానప్పుడు భగవంతుని ఆశ్రయించి, దేవుడా నీవే నాకు దిక్కేక, నాకు ఈ సమస్య పోగొట్టు. దేవుడిని ఆశ్రయించావు కాబట్టి, నా సమస్య పోగొట్టని చెప్పి అన్నావు కాబట్టి నువ్వు సకామ్యనిష్ఠుడవు, నువ్వు సకామ్యంతో ఉన్నటువంటి వాడివి, నువ్వు హీనుడవు, తక్కువ వాడివి, తక్కువ భక్తుడు. ఎందుకని అలా అయింది? మనం తక్కువ భక్తో ఎక్కువ భక్తో ఆ భగవంతుడు చూసుకుంటాడు. మనం ఎందుకు చెప్పాలన్నమాట తక్కువ భక్తులు అని చెప్పేసరి. నిష్కామ్యముగా ఉన్నవాడే నిజమైన భక్తుడు, సకామ్యముతో ఉన్నవాడు చాలా హీన భక్తుడు. అరే హీన ఉన్నతం అని చెప్పి నీకెందుకు? భగవంతుడు చూసుకోవాల్సిందే. అందుచేత ఏదైనా ఒక సమస్య అనేటువంటిది నీకైనా వచ్చిన పూట నువ్వు కూడా దేవుడా అని చెప్పని అంటావు. ఎవరికైనా ఉంటుంది, భగవంతుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల సకామ్య భక్తుడు, నిష్కామ్య భక్తుడు అనే పేర్లు మనం ఈ విధంగా పెట్టుకున్నంత మాత్రంతో వాళ్ళను మనం ముఖ్యంగా భక్తలోకం అనేటువంటి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడేంత అవసరము లేదు. ఈ పూట భగవంతుని వద్దకు ఏదో ఒక సమస్య అనేది తీసుకుపోయినా, కొలిసిన, అభిషేకించిన, అర్చించిన తర్వాత వాళ్ళలో నిష్కామ్య భక్తి ఉదయించవచ్చు. ఆ నిష్కామ్య భక్తి ఉదయించినప్పుడు మరి ఈ విధముగా ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం, అంత ఈశ్వర కరుణ, నా ఇచ్ఛయా కృతం అనే విధానముగా నిష్కామ్య భావనలోకి వాళ్ళే వస్తారు. ఒకప్పుడు సకామ్యములో ఆరంభం చేసిన భక్తే తర్వాత కాలంలో నిష్కామ్యము వైపుకి మరలింపబడుతుంది. నిష్కామ్య భక్తి వైపుకి వచ్చినటువంటి వాడు మరి కర్మయోగిగా పరిణమించే అవకాశం ఏర్పడుతుంది. ఎంతోమంది లోకం నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా
తర్వాత కాలంలో వాళ్ళలో ఒక ఆస్తిక భావం ఏర్పడి వాళ్ళు దైవ మార్గంలోకి వచ్చేసారు. ఎంతమంది లోకంలో ఎంతోమంది చెప్తా ఉంటారు, నాకు ముందు విశ్వాసం లేదండి, నేను చాలా నాస్తికుడిని ముందైతే, ఎంత విమర్శించేవాడిని. అలాంటిది మహాత్ముల మాటలు విన్న తర్వాత, గ్రంథములు అధ్యయనం చేసిన తర్వాత నాకు మంచి భక్తి కలిగింది. ఈ మార్గంలోకి వచ్చాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. దైవానుగ్రహం వల్ల పూర్తిగా మారిపోయాను. చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నా, జపం చేసుకుంటూ ఉన్నా అని చెప్పని అంటారు. మీ వద్ద కూడా అలాంటి సన్నివేశాలు వచ్చి ఉంటాయి. కాబట్టి ఏంటంటే ముందెత్తులో మనిషిలో అలాంటిది చోటు చేసుకుంటుంది. కొన్ని విధానాలను బట్టి చోటు చేసుకుంటుంది. అవన్నీ కొన్ని అనుభవాలు వాళ్ళకి ఉంటాయి జీవితంలో. అనుభవాలను బట్టి కూడా దేవుని యందు ఒక నిర్లక్ష్య భావన అనేటువంటిది ఏర్పడుతుంది. దేవుడు ఉన్నట్లయితే ఇంత హీనంగా చేస్తాడా, ఇంత హీనంగా బతుకులు ఇస్తాడా, వాళ్ళకేమో మంచి మంచి మేడలు, వీళ్ళకేమో చిన్న చిన్న పూరి గుడిసెలు, ఎంత హీనంగా బతుకుతూ ఉన్నారు, దేవునికి అలాంటిది భేదబుద్ధి ఉండవచ్చా అనే కోణంలో వ్యక్తి ఆలోచనలు చేసినప్పుడు మరి ఆ దేవుని యందు అతనికి ఒక నిర్లక్ష్య భావన, అతనిలో ఒక నాస్తిక ధోరణి, ఇవన్నీ ముందు సాగుతాయి. కొద్ది కాలం అయిన తర్వాత అతనిలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లోకంలో చాలామంది ఈనాడు మనం చూస్తున్నామంటే మహాభక్తులుగా, జ్ఞానులుగా, యోగులుగా చూస్తున్నాము అని చెప్పనంటే వాళ్ళ జీవన విధానం తొలిలో ఒక నాస్తికంగానే ఆరంభం అయినటువంటి జీవన విధానమే తర్వాత కాలంలో పరిణామాలు చెంది, మార్పులు చెంది ఈనాడు మహాయోగంలో, జ్ఞానంలో. చిన్మయానంద స్వాముల వారు కూడా మహాహేతువాది. ముందు ఆయనకి విశ్వాసం ఉండేది కాదని చెప్పని, అలాంటిది తర్వాత మరి మహాత్ముల ఆశ్రయాన్ని పొందినప్పుడు ఎవరంటే మన శివానంద స్వామివారు ముందు ఆయన దగ్గర ఆయన అధ్యయనం చేస్తాడు. ఆ తర్వాత తపోవన్ మహారాజు దగ్గర అధ్యయనం చేయటం. ముందెత్తులు ఆయన ఒక హేతువాదిగా అని చెప్పి నేను విన్నాను, అంతవరకు వాస్తవము. అలాంటిది ఆయన ప్రపంచ దేశాలలో నాడు గొప్ప గురువుగా పేరుగాంచి గొప్ప జ్ఞానాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడు. ఈ ప్రకారంగా మానవ జీవితాలలో ముందెత్తులో కొన్ని దృశ్యాలు చూసినప్పుడు, లోకంలో చూసినప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతున్నది, నిజంగా దేవుడు దయ ఉంటే ఇంట్లా చేస్తాడా, ఇంత హీనంగా పుట్టిస్తాడా, ఇంత అలమటించే విధానంగా పుట్టిస్తాడా అని ప్రకారంగా ఒక హృదయ విదారం అనే భావం నుంచి వాళ్ళలో ఒక కొన్ని ఏర్పడతాయి. తర్వాత కాలంలో వాళ్ళలో ఒక మంచి మార్పు వచ్చే విధానాలు కూడా ఉంటాయి. చలం అనేది మీరు పేరు వినుంటారు. ఆయన విమర్శకుడు, హేతువాది, నాస్తికుడు. ఆ విధంగా ఎన్నో గ్రంథాలు కూడా రచించిన వ్యక్తి అయిన గుడిపాటి చలం అని చెప్పి అంటారు. తర్వాత కాలంలో రమణ భగవానుల వారి మరి అనుగ్రహముతో అతనిలో మంచి మార్పులు వచ్చాయి. నాస్తికం నుంచి పూర్తిగా విడబడ్డాడు, ఆస్తికుడు అయ్యాడు, సత్సంగాలు పెట్టుకున్నాడు. ఆయన భగవద్గీతకు అర్థం రాశాడు చివరికి. అంత నాస్తికుడుగా ఉన్నటువంటి ఆయనే తర్వాత మార్పు చెంది ఆయనలో మంచి మార్పులు వచ్చి మరి రమణ భక్తుడైపోయి భగవద్గీతకు భాష్యం రాశాడు, అర్థం రాశాడు. చలం గీత అని ఒకటి ఉంటుంది, చూడవచ్చు మీరు ఇట్లాగా. కాబట్టి ఇక్కడ మరి ఈశ్వరార్పితం నేచ్చయా కృతం చిత్తశోధకం ముక్తిదాయకం ఈశ్వరార్పితం. అందుచేత మానవుడు ముందు నాస్తికుడుగా లోకంలో ప్రకటింపబడ్డప్పటికీ కూడా హేతువాదిగా, విమర్శకుడుగా, విశ్వాసం లేనివాడుగా, భగవద్భక్తి లేనివాడుగా ఉన్నటువంటి వాళ్ళలో చాలామందిలో తర్వాత కాలంలో సకామ్య భావన కానీ, నిష్కామ్య భావన కానీ, యోగ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ అన్నీ కూడా వచ్చేస్తాయి. క్రమేపీ వచ్చేసిన విధానాలు చాలామందిలో ఉన్నటువంటి వాతావరణం ఇదే. ఒక్కసారిగా ఎవరు జ్ఞానులు గారు, ఒక్కసారిగా బ్రహ్మజ్ఞానం ఎవరో గారు. పరిణామాలలో మార్పు చెంది పైకి వచ్చేస్తారు. అందువల్ల ఎక్కడ మరి చూసినట్లయితే ఈశ్వరార్పణ భావన, అది ఒక పరివర్తన చెందినప్పుడు ఆ పరివర్తన విధానంలో మానవునిలో వచ్చేటువంటి ఒక మంచి మార్పు విధానమే ఈశ్వరార్పితం. అంతా కూడా భగవద్ అర్పిత భావన. ఈశ్వర సంకల్పం ఎలా ఉన్నదో అలాగా జరుగుతుంది.
అనుకోవటం అనేటువంటిది జీవుని స్వభావం. అనుకుంటాడు, అట్లా కావాలి, ఇట్లా కావాలి అని అనేక రకాలుగా మనిషి అనుకుంటాడు. అనుకోవటం జీవుని విధానమైతే అవటం ఈశ్వర నిర్ణయం. ఈశ్వర నిర్ణయంలో ఏదైతే ఉంటుందో అదే అవుతుంది తప్ప మనం అనుకున్నంత మాత్రముతో అయ్యేటువంటి విధానం కాదు. మనం అనుకున్నటువంటివి అన్నీ అవవు, కొన్ని అవుతాయి, అంతరికి అన్నీ కావు. మన పరిధిలో ఉన్నటువంటి వరకు నెరవేరుతూ ఉంటాయి. ఏ వరకు ఈశ్వర సంకల్ప విధానంగా ఉన్నటువంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో, అంతవరకే. అందుచేత మరి పరమభక్తుడై ఉన్నటువంటి అతడు భావన ఎట్లా ఉంటుందని చెప్పానంటే, స్వామి మీ అనుగ్రహం వచ్చేస్తాడేక అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ నేననేది ఏమి లేదేక, అంత ఈశ్వరుడే. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సూత్రధారి, నేను పాత్రధారి. ఆయన ఆజ్ఞలో నేను ప్రవర్తిస్తూ ఉన్నాను అనేటువంటి ఒక సౌమ్య భావన, సహృద్భావన, వినయ విధేయత భావన, ఇవి కొంచెం వ్యక్తిత్వంలో చోటు చేసుకుంటాయి. ఎప్పుడైతే కొంచెం జ్ఞానపరంగా ఎదుగుతాడో, ఆధ్యాత్మికంగా మార్గంలో పయనించినప్పుడు ఇక ఈ పోరాటం అనేది చేయడేక. ఒకప్పుడు పోరాటం చేశాడు గజేంద్రుడిలాగా. పోరాటం, ప్రతి విషయంలో పోరాటం, ఎదుర్కొనేవాడు, వాదించేవాడు, విమర్శించేవాడు, హేళన చేసేవాడు, తక్కువ చేసి మాట్లాడేవాడు. ఎక్కడ రమ్మను చూస్తా అన్న కోలాలలో ఉన్న విధానము కొద్ది కాలం పోయిన తర్వాత అన్నీ ఇకన చల్లబడతాయక. చల్లబడేసి ఎందుకని ఈ పోరాటం మనకి అని చెప్పిన భావనతో ఇక భగవంతునితో ముడిపెట్టుకుని, స్వామి ఇక నీకు నేను దాసుణ్ణి, దాసుణ్ణి అంటాడు. ఇక నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమును, ఇతాంతా పారభూత దయ్యును, తాపస మందార మాకు దయజేయగదే. ఒక సుహృద్భావన, నమ్రతా భావన, విధేయతా భావన, తల వంచేయ భగవంతునికి, ఆయన చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. తగ్గిపోతాడు. అహంకారం పూర్తిగా మండి 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 చల్లారింది. అది ఇంకా మండుతుంది. కట్టెలు మండటానికి కట్టెలు ఉన్నప్పుడు మండింది, కట్టెలు అయిపోయాయి. ఏమవుతుంది, ఇక మంట చల్లారుతుంది. అట్లా అహమృత్యు కూడా చల్లారుతుంది. ఇక ఒకప్పుడు ఉంటుంది ఆ పౌరుషము, ఆ ధీటుతనము, ఎదుర్కొనేటువంటి ఉత్సాహము, ఇవన్నీ ఉంటాయి ఒకప్పుడు. కొద్ది కాలం పోయిన తర్వాత ఇంట్లో అమ్మగారితో కూడా, అమ్మగారు, భార్యామణి, నీకు నమస్కారం, నీ ఇష్టం ఎట్లా ఉందో అట్లాగా అవుగాక అంటాడే. అక్కడ చల్లబడిపోతాడేక. ఎందుకు ఈ పోరాటం, ఎంతకాలం చేస్తా పోరాటం? కాబట్టి ఈ ప్రకారంగా వ్యక్తిలో కొంత నమ్రత, విధేయత ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనిషి అక్కడ లోన ఉన్నవన్నీ అణిగిపోతాయి. దాంతో భగవద్భావన ఆవిర్భావం అవుతుంది. అదొక సిచ్యువేషన్ వ్యక్తిలో, అది మనం ఊహించేది కాదు. స్వాభావికంగా ఆ మార్పు రాగలిగినప్పుడు వాడు పొందే ఆనందం, అప్పుడు పొందుతాడు ఆనందాన్ని. ఇంతకుముందు పరుగులుగా ఉన్నప్పుడు, ఉరుకులుగా ఉన్నప్పుడు ఎవడు ఎదురొచ్చేది అన్న కోణంలో పయనించినప్పుడు ఇవన్నీ కనబడవేక. అవన్నీ సమస్య పోయినాడు ఇక వ్యక్తిత్వంలో చక్కగా తెల్లగా, ఏ విధముగా ఆ నీటిలో మాలిన్యమంతా కూడా అడుగంటినప్పుడు ఎట్లా శుద్ధంగా ఉంటుందో జలము, ఆ ప్రకారం మనస్సు కూడా నిర్మలంగా, నిశ్చలంగా ఉండే విధానం ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు అక్కడి నుంచి సాధకుడై మంచి జ్ఞాన మార్గంలో పయనించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. నిరహంకారత్వము అంటారు. నిర్మమో నిరహంకార సహశాంతిం అధిగచ్చతి. గీత. నిర్మమ నిరహంకార, ఈ మమకారాలు పక్కన పెట్టేశాడు, అహంకారం పక్కన పెట్టేశాడు. ఇక సహశాంతిం అధిగచ్చతి, ఆ శాంతి యొక్క మార్గంలో
పయనించే విధానం. ఇక మహాప్రస్థానం, ఇక్కడి నుంచి ఇక మహాప్రస్థానం చేరుకునేందుకు అడుగులు వేసేటువంటి విధానం ఆయనలో ఒక మార్పు అనేటువంటిది వస్తుంది. రత్నాకరుడు వాడు విజృంభించాడు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొట్టేయటమే అంతే. ఇవ్వకపోయారా కొట్టి పారేయటం అంతే, చంపి పారేయటం, దారి దోపిడీ చేయటం, రౌడీజం చేయటం, ఎదుర్కోవటం, ఇవన్నీ చేశాడు. ఆ చేసే విధానాలలో ఆ ఉరుకు, ఆ వేగం వ్యక్తిలో ఉంటుంది. ఆ పౌరుషం, ఆ ఉరుకు, ఆ వేగం వ్యక్తిలో ఉంటుంది. పోయి 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 చివరికి ఒక సమస్య పోయింది. ఆ పని కొన్ని ప్రశ్నలు వేశాడు నారద భగవానుల వారు. ఆ ప్రశ్నలకు చక్కగా ఆయనలో మంచి మార్పు వచ్చేసేసింది. ఇక అహంకారములు, లోనున్నటువంటి ఉద్వేగములు అవన్నీ సమస్యపోయాయి. అప్పుడు ఒక తేటగా వ్యక్తిత్వం వచ్చింది. ఆ వ్యక్తిత్వానికి ఆయన ఉపదేశం లభించింది. దాంతో ఆ వ్యక్తిత్వం లోనకెళ్ళిపోయింది. మహర్షి వాల్మీకి మహర్షిగా లోకంలోకి ఆయన వచ్చాడు. మహర్షి వాల్మీకి మహర్షి కాకముందు ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఆ ఉరుకు, ఆ పరుగు, ఆ వేగము, కత్తులు, కటార్లు, ఆ కర్రలు, బల్లెలు, ఇవన్నీ అడ్డొచ్చిన వాళ్ళ కొట్టటాలు. ఒకప్పుడున్న దశ, అది ఒక దశ. అది మెల్లగా వ్యక్తిలో ఎప్పుడైతే సమస్య పోయిందో ఆ తర్వాత వచ్చేటువంటి తీరటతనం అది ఎప్పటికైనా మనిషిలో వస్తుంది. కొద్ది కాలం వేగం ఉంటుంది. ఆ వేగం అణిగిపోయిన తర్వాత ఇక అప్పుడు అంత దండం పెట్టేసండి, నా కొద్ది అండి, అయింది ఇది అయిపోయింది, జరిగింది జరిగిపోయింది, ఇక అదంతా నాకు అవసరంలా. ఈ శేష జీవితం భగవన్ మార్గంలో ఉన్నాడు సర్వేశ్వరుడు అనేటువంటి నమ్రతా భావన, వినయ విధేయత భావన, అది చల్లారిన కాలి బూడిదైపోయిన కట్టెలాగా వ్యక్తిత్వం లోపల కూడా ఆ స్థితికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు తాత్వికాన్ని అందుకుంటాడు, ధ్యానాన్ని అందుకుంటాడు, గురుసేవలో నిమగ్నం అవుతాడు, దైవ సేవలో తల వంచి వచ్చేస్తాడు. ఇక మొత్తం పరిపూర్ణంగా లొంగిపోవటం అంతే. ఇక అది జీవనముక్తులు అని చెప్పని అంటారు. అనగా బతికొండంగానే సావటం అంతే. ఇక జీవనముక్తిత్వం అంటే బతికొండంగానే సావటం. సచ్చి పుట్టే విధానం ఒకటి ఉంటుంది, కానీ బతికొండంగానే సావటం ఒకటి ఉంటుంది. ఆ విధముగా వ్యక్తిత్వమును పూర్తిగా తొలగింపజేసేశాడు. అంతకుముందున్న వ్యక్తిత్వం లేదేక పూర్తిగా మారిపోయాడు. అయ్యా, అంతకుముందున్న నేను వేరు, ఇప్పుడున్న నేను వేరు అని చెప్పని అంటాడు. గుడిపాటి చలం నాస్తికాన్ని బోధించాడు, విమర్శన చేశాడు, ఎన్నో చేశాడు. ఆయన పోకడికి, ఆయన మాట చాకచక్యానికి ఎంతోమంది తోడయ్యారు. వాళ్ళు కూడా నాస్తికులుగా తయారయ్యారు. ఎందుకంటే ఏ ఒక్క ప్రభావానికి గురయ్యే వాళ్ళు అక్కడ ఉంటారు. కనుక ఆయన పోకడికి తోడై ఎంతోమంది నాస్తికులుగా వాళ్ళు కూడా మారి ఈయనలాగానే వాళ్ళు కూడా హేతువాదం చేయటం, ఇవన్నీ చేయటం చేస్తారు. ఎప్పుడైతే ఈయన గారు మహర్షి అనుగ్రహంతో పూర్తిగా ఆ పూర్వం అంతా కూడా సమస్య పోయిందో, ఆ వ్యక్తిత్వం తొలగిపోయిందో, ఇతరుల్లో ఒక మంచి మార్పు అనేది ఏర్పడిందో, పరమభక్తుడుగా మారిపోయాడు, పరమయోగిగా మారిపోయాడు. అంత చల్లబడింది. కాలి మండి నటువంటి కట్టెలు మొత్తం చల్లబడ్డాయి. ఆ పని శరణాగతి, రమణ భగవానుల వారికి శరణాగతి. ఆ తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని భజన చేయటం, ధ్యానం చేయించటం, రమణ భగవానుల వారి సంభాషణలు వినిపించటం, ఇవన్నీ చేస్తాం. అంతకుముందున్న వ్యక్తిత్వంతో ప్రభావితులై ఎంతోమంది నాస్తికులుగా మారారు కదా, వాళ్ళంతా వచ్చారు. ఏమయ్యా, నువ్వు మమ్మల్ని నాస్తికులుగా మార్చి నువ్వు ఆస్తికుడు అయిపోయావు ఇప్పుడు అని చెప్పినాం. అయ్యా, అప్పటి చలం ఆయన, ఇప్పటి చలం ఈయన. ఆయనకి నాకు ఇప్పుడు సంబంధాలు లేవు. ఆయన వెళ్ళిపోయాడే నా నుంచి ఆయన వెళ్ళిపోయాడే. ఇప్పుడు వేరే ఒక వ్యక్తిత్వం ఆవిర్భావం అయ్యింది అని చెప్పని అంటాడు. అలాంటి మార్పు విధానం జీవితంలో వస్తుంది. వచ్చిన నాడు అతని ప్రస్థానమే మారిపోతుంది. ఆయన మార్గ విధానమే మొత్తం కూడా
మారిపోతుంది. ఒకప్పుడు వేమన యోగి చూడండి ఎంత శృంగారమూర్తో, ఎంత విలాసమూర్తో, ఎంత వినోదాలలో మునిగిపోయాడు. రసస్వరూపుడుగా, రసికుడుగా వెళ్ళింది వ్యక్తిత్వం. ఆ పోయి 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 చివరికి ఒక మలుపు తిరిగింది. వదినమ్మ అంటారు కదా, ఆమె వదినమ్మ ఏదో మలుపు తిప్పింది అక్కడ. ఆ తిప్పడంతో మరి ఆ మలుపు తిరిగినటువంటి వేమన వచ్చి ఒక మహాత్ముని ఆశ్రయంలో పడ్డాడు. ఆయన ఉపదేశాన్ని పొందాడు. అంతేక అంతకుముందున్న జీవితం పూర్తిగా పోయింది, వైదొలిగిపోయింది. ఎట్లయితే ఒక భూతం ఆవేశించి ఉంటే ఆ తర్వాత భూతం కాస్త పోయిందని చెప్పినట్టు ఎట్లా వ్యక్తి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాడో, అట్లాగా వ్యక్తిలో కూడా చేరి ఉన్నటువంటి ఆ భూత విధానం అంతా కూడా తొలగిపోయినప్పుడు మళ్ళీ ఒక మంచి విధానం వచ్చేస్తుంది వ్యక్తిత్వంలో. యోగి, వేమన యోగి. ఇంతకుముందు వేమన భోగి, ఇప్పుడు వేమన యోగి. సమసిపోయాడు, అణిగిపోయాడు, సల్లారిపోయాడు, దండం పెట్టేశాడు. లోకానికి మంచి సందేశం ఒకటి ఇచ్చి వెళ్ళిపోయాడంతే. తరతరాలకి సరిపోయేటువంటి మంచి సందేశం, సజెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇట్లాగా లోకంలో మానవ జీవితాల మలుపులు అనేటువంటి తిరుగుతాయి, సందర్భాన్ని బట్టి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళలో అలాంటి ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక మలుపు తిరిగిందా దేహం అని చెప్పానంటే ఈ కోణం, ఆధ్యాత్మిక కోణానికి వాళ్ళు వచ్చేసే విధానం అనేటువంటిది ఉంటుంది. అందుచేత ఆ విధముగా వచ్చి ఉన్నటువంటి విధానంలోనే ఈశ్వరార్పితం నా ఇచ్ఛయా కృతం, నాదంటూ ఇక్కడేం లేదు. అంత ఈశ్వరార్పితం, అంత ఈశ్వరుని యొక్క సంకల్పం. ఈశ్వరుడు ఎట్లా సంకల్పిస్తే అదే జరుగుతుంది అంటాడు. ఓ సర్వేశ్వర, నీ సంకల్పం ఏదై ఉన్నదో అదే అగుగాక అంటాడు. అది ఏదన్నా కావచ్చు గాక, ఏది జరిగినా కానీ అది ఈశ్వరుని అనుగ్రహముగా భావించేటువంటి ఒకనొక విధానం వచ్చేసినప్పుడు అతడు ఏ సన్నివేశాలకు, ఏ యొక్క సంఘటనలకు కూడా ఆయన బాధపడే విధానం రాడు. ఎందుకని చెప్పానంటే ఇంతకుముందు తన మీద వేసుకుని నా వల్ల అవుతున్నాయి, నేను ఈ ఉనికిలను సంపాదించుకుని వ్యవహరించడం కారణముగా ఎలాంటివి వచ్చినా కానీ వాటికి ప్రభావాలకు గురై, అమిత మానసిక ఒత్తిళ్లకు గురై, బాధలకు గురై, దుఃఖాలకు గురయ్యే పరిణామం ఏర్పడుతుంది. ఎప్పుడైతే పూర్తిగా ఈశ్వరార్పితం, ఈశ్వరుని యొక్క భావంలోకి వచ్చేసేసాడో, సర్వేశ్వర నీ సంకల్పం, నీ ఆజ్ఞ, నీ సంకల్పం ఏదై ఉంటుందో అది జరుగుతూ ఉన్నది. ఏదైనా కావచ్చు, జననమో మరణమో ఏదైనా కావచ్చు. ఇట్లాగా పూర్తిగా భగవంతునికి శరణాగతిగా వచ్చినటువంటి వాడు తత్వరంగంలో పరిపూర్తిగా ఉండగలుగుతాడు, యోగములో పరిపూర్ణముగా దాన్ని సాధించగలుగుతాడు, తత్వ విధానంలో పూర్తిగా విలీనం కాగలుగుతాడు. ఇవన్నీ కూడా వచ్చినటువంటి మార్పు విధానం. కాబట్టి ముందు వ్యక్తుల్లో అలాంటి పరిణామ విధానం రానిదే పూర్తిగా ఆధ్యాత్మిక విధానాన్ని అందుకునే అవకాశం మాత్రం ఉండదు. ఇంకా ఆ వైపు ఉన్నటువంటి భాగాలలో జీవిస్తూనే ఆ వైపు ఉన్నటువంటి క్రౌర్యములు, ఆ క్రియలు, ఆ రోషములు, విద్వేషములు, పటుత్వములు, పట్టుదలలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకునే ఆధ్యాత్మిక శీలించే విధానములో ఆధ్యాత్మికాన్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం మాత్రం ఉండదు. ఏదో నామక దీంట్లోకి వస్తూ ఉంటాడు, ఏదో వింటూ ఉంటాడు, దీంట్లో ఉన్నాననేటువంటిది ఏదో కలుగుతుందే కానీ పూర్తిగా దాన్ని ఆస్వాదించే విధానం అనేటువంటిది రాదు. కాబట్టి ఆధ్యాత్మికాన్ని పూర్తిగా ఆస్వాదించటం అంటే ఇంతకు ముందున్నటువంటి వాడు అంతరించాలి, వాడు అంతరించి వీడు ఆవిర్భావం కావాలి. అయినప్పుడు అప్పుడు పొందే విధానం అనేటువంటిదంతా కూడా ఉంటుంది. ఈశ్వరార్పితం నా ఇచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం అనేటువంటి ఆ జీవన విధానములో కలిగేటువంటి ఒక చక్కటి మార్పు విధానము, పరిణామ విధానం అనేది రావాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక అంశంగా చెప్పుకున్నట్లయితే ఈశ్వర అర్పితం నా ఇచ్ఛయా కృతం. ఇచ్ఛ అంటే కోరిక. ఇంతకాలముగా ఈ జీవితాన్ని
లోన ఉన్నటువంటి సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియ సముదాయాన్ని, ఇవన్నీ కూడా తన అవసరాలకు, తన భోగ సంబంధ విలాసాలకు అనేక రూపాలుగా ఇంద్రియాలను వాడుకోవటం జరిగింది. ఇంతకాలముగా ఆ సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియ సముదాయాలను వాడుకుంటూ ఉన్నటువంటి తాను ఈనాడు వాటిని తన కోసము కాకుండా అవి పరమేశ్వరునకు అర్పణ విధానముగా తీసుకుపోయి పరమాత్మ ఎందు పెట్టేశాడు. ఈశ్వరార్పితం. ఇక్కడ ఈశ్వర అంటే ఈశ ఐశ్వర్యే, ఈశ ఈష్టే, శాసకుడు, సర్వాంతరయామి, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు తనలో ఉన్నాడు. తనలో ఉన్నాడు అనే మాటకు మనం వచ్చినట్లయితే ఇది ఈశ్వర స్థలము. ఈ శ్వాస ఉన్నటువంటి దీన్ని మహాకారణం అంటారు. స్థూలదేహము జాగ్రత్త అవస్థ, విశ్వడు సూక్ష్మదేహము స్వప్నావస్థ, తయస్సుడు కారణదేహము సుషిప్తి అవస్థ, ప్రాజ్ఞుడు మహాకారణము, తురీయము కూటస్థుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. గీత. కూటస్థుడు అంటే అక్షరుడు, అక్షరుడు అంటే ఈశ్వరుడు. ఇది ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం. ఆ ఈశ్వరుడు సకల జీవుల శ్వాస అనే ముక్కుత్రాడును పట్టుకుని ఉన్నాడు. ఈ శ్వాస ఈశ్వరుని సాన్నిధ్యంలో, ఈశ్వరుని చేతిలో ఉన్నది కనుక ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఈ భౌతిక కాయాలన్నీ ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నైతే ఉన్నాయో శరీరములు, అన్ని శరీరములు కూడా ఈ శ్వాస అనేటువంటి దాని చేత కట్టబడి ఉన్నాయి, నడబడుతూ ఉన్నాయి. ఆ శ్వాస అనేది ఈశ్వరుని చేతిలో ఉన్నది. కాబట్టి ఈశ్వరుడు ఈ మహాకారణ స్వరూపుడై జ్ఞానమునందు ఉండి సమస్త జీవులను ఆడిస్తున్నాడు. కాబట్టి మరి ఆ విధముగా ఉన్నట్టు ఈశ్వరుని యొక్క స్థానమగు మహాకారణము హంస ఆశ్రయములో ఉంటారు మహాత్ములు. ఇంతకాలం ఇంద్రియాల ఆశ్రయంలో ఉన్నటువంటి తాను స్తోత్రము, నేత్రము, జిహ్వ, ఇట్లా ఇంద్రియముల ఆశ్రయంలో ఉన్నటువంటి తాను ఈనాడు ఏమైంది? ఈశ్వర సాన్నిధ్యంలోకి వచ్చేసాడు. హంస యొక్క ఆశ్రయంలోకి వచ్చేసాడు. ఆ ప్రకారముగా మహాకారణాత్మకమై ఉన్నటువంటి ఈశ్వర సాన్నిధ్యంలోకి వచ్చి కూర్చున్నటువంటి వానికి ఏమవుతుంది? సమస్త ఇంద్రియములు కూడా సమర్పణం, నా ఇచ్ఛయా కృతం అనే భావనగా సమస్త ఇంద్రియ సముదాయాన్ని భగవదర్పితం చేసే విధానం. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సమస్త కర్మలను బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మణి సప్తమి భక్తి ఏకవచనం, అది బ్రహ్మమునందు అని అర్థం. బ్రహ్మణి బ్రహ్మణయో బ్రహ్మణేషు, బ్రహ్మణి బ్రహ్మమునందు, ఆదాయ ఉంచటము, బ్రహ్మణి ఆదాయ కర్మాణి. ఇంతకాలం ఏ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియ సముదాయం ఉన్నదో ఇంద్రియములను తన కోసముగా వాడుకున్నాడు, తన వ్యవహారం కోసంగా వాడుకున్నాడు, తన విలాసాల కోసంగా వాడుకున్నాడు, తన విషయ సంబంధ భోగాల కోసంగా వాడుకున్నాడు. ఆ వాడుకున్న ఇంద్రియాలని ఇక పరమాత్మగా ఏం చేశాడు? అర్పించేశాడు. ఇక నా ఇచ్ఛయా కృతం, ఇక నాకు దాన్ని ఏం తెచ్చలేదు, ఆ మొత్తం కూడా స్వామి నీక సమర్పణము అనే విధానముగా మహాకారణమునందు చేరి సర్వేంద్రియములో కూడా భగవంతునికి నివేదన అర్పించటం. అవి మనం అర్పించాలి పరమాత్మకి. మయ్యేవ మన ఆదర్శవ మయి బుద్ధిం నివేశయ. అర్జున, మై నాయందు నీ మనసును ప్రవేశింపచేయి, మై నాయందు బుద్ధిని ప్రవేశింపచేయి. అట్లా చేశావనుకో నివశిష్యసి మయ్యేవ, నువ్వు నాయందే ఉంటావు. అందువల్ల భగవంతునికి మనం సమర్పించాల్సింది ఏమిటని చెప్పని ఈ సర్వేంద్రియములో కూడా భగవంతునికి నివేదనగా సమర్పించాలి. పండ్లు పెడుతూ ఉన్నాం, టెంకాయ పెడుతూ ఉన్నాం, నైవేద్యం పెడుతున్నాం, పులిహోర పెడుతున్నాం, అన్నీ పెడతాం. అవి కాదు పెట్టాల్సింది భగవంతునికి. సర్వేంద్రియములను భగవంతునికి నివేదనగా అర్పించాలి. లోన ఉన్న ఈశ్వరునికి మనలో ఉన్న జ్ఞాన కర్మేంద్రియ అంతరేంద్రియాలను ఆయనకు సమర్పించే విధానము అర్థం. నాకు సమర్పించు వాటిని.
నీ మనస్సును నాకు సమర్పించు. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ఎందువల్ల శాంతిగా ఉన్నాడు అంటే బ్రహ్మభూతం, బ్రహ్మభావన పొందాడు. ఎట్లా వస్తున్న బ్రహ్మభావన అని చెప్పనంటే ఈ ఇంద్రియ సముదాయాన్ని పరమాత్మకు అర్పించాడు, నివేదనగా అర్పించాడు. కాబట్టి ఆ ఇంద్రియాలను వాడుకుంటావా? వాడుకున్నంతకాలం అవి నీకు భోగాయితనంగా ఉపయోగపడతాయి. పరమార్థాన్ని పొందలేవు, బ్రహ్మానందాన్ని పొందలేవు, మోక్షాన్ని పొందలేవు. ఎంతకాలమైతే జ్ఞాన కర్మ అంతర ఇంద్రియాదులను నీ సౌలభ్యం కోసంగా, నీ భోగాల కోసంగా, విలాసాల కోసంగా వాడుకున్నంతకాలం భగవంతుడు నీకు దూరముగా ఉంటాడు. ఏనాడైతే సర్వేంద్రియములు కూడా వాటిని పరమశివునికి, ధ్యానములు ఈశ్వరునికి సమర్పణ చేస్తావో వాడు బ్రహ్మమే అయి ఉంటాడు. బ్రహ్మజ్ఞాని ఏంటి చెప్పండి? ఆయన ఏం పెట్టాడు? బ్రహ్మజ్ఞాని ధ్యానంలో ఏం పెట్టాడు? మహాత్ములు ధ్యానం చేస్తారు కదా, ఆ ధ్యానంలో ఏం పెట్టారు? నైవేద్యం పెట్టారా? పులిహోర పెట్టారా? చక్కెర పొంగలు పెట్టారా? టెంకాయలు పెట్టారా? అట్టిపండ్లు పెట్టారా? ఏం పెట్టారు వాళ్ళు? తన మనస్సుని, ఇంద్రియాలను, కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని అర్పించారు. అంతే. అర్పించగా వాళ్ళు కేవలం బ్రహ్మరూపులై, బ్రహ్మజ్ఞానులై భాషించారు. అందుచేత ఈశ్వరార్పితం నా ఇచ్ఛయా కృతం, నా ఇచ్ఛయా, నా కోరిక, నా అపేక్ష లేక వాటి కోసముగా ఇంద్రియాలను వాడుకోవడం ఉండదు, అవి నీకు సమర్పిస్తూ ఉన్నాను అనే విధానముగా సోహంభావ ధ్యానములో ఉండి సమస్త ఇంద్రియాలని సమర్పించినట్లయితే నివశిష్యసి మయ్యేవ, నువ్వు నాయందేమంటావు? నేనే నీవు, నేనే నేను, నీవే నేను, నేనే నీవు. ఇద్దరొకటే. జ్ఞాని భగవంతుడు ఇద్దరొకటే. జ్ఞానీతు ఆత్మైవ మే మతం, పరమాత్మ అంటాడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడు. లోకంలో భక్తులు 4 రకాలుగా ఉంటారని చెప్పి పరమాత్మ అన్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు. ఇంత చెప్పుకున్నాం కదా. కామ్యముగా భగవంతుని ఆశ్రయిస్తాడు. ఉన్న ఇబ్బందులు, ఉన్న సమస్యలు అనుసరించి పరమాత్మ దేవుడా, నారాయణ అంటూ ఉంటాడు. ఈ విధముగా ఉన్నటువంటి వారు అంతవరకు భక్తి భావన శీలించే విధానం ఉంటుంది తన అవసరాలను బట్టి. ఇప్పుడేం చెప్పుకున్నాం? ఈశ్వరార్పితం నా ఇచ్ఛయా కృతం. ఇంతకాలముగా వాడుకున్నటువంటి మనోబుద్ధ్యాదులను ఇక్కడ ఏం చేశామంటే పరమాత్మకు నివేదనగా సమర్పించామంతే. నా ఇచ్ఛయా కృతం, అవి నా భోగాల కోసంగా వాడుకొనేక, విషయాల కోసంగా వాడుకోను, అవి నీకే అర్పణం చేస్తూ ఉన్నానని చెప్పేసి అవన్నీ కూడా అర్పించినప్పుడు చిత్త శోధకం ముక్తి సాధకం. అది చిత్త చాంచల్యం తీసివేస్తుంది, చిత్త మాలిన్యాన్ని తొలగింపజేస్తుంది. ఈశ్వర ఆశ్రయంలో ఉండి మనసును ఈశ్వరార్పితముగా పెట్టినప్పుడు మనసును తీసుకొచ్చి హంసతో పెట్టాలి. హంసతో పెట్టామా మనం పరమాత్మకి అర్పించినట్లు మనస్సుని. ఆ విధముగా పెట్టినప్పుడు ఏమవుతుంది? చిత్త శోధకం. ఆ చిత్తములో, మనసు లోపల ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తీసివేయబడతాయి. ఎప్పుడైతే మనస్సులో ఉన్న మాలిన్యమంతా తొలగిపోతుందో, శుద్ధమవుతుందో, అట్టి ఆ మనస్సు అంతర్ముఖమై బ్రహ్మంలోకి వెళ్ళిపోతుంది, బ్రాహ్మీ అనుభవంలోకి వెళ్ళిపోతుంది. ఆ విధముగా బ్రహ్మమును పొందిన మనస్సు ముక్తి, అదే మోక్షం. కాబట్టి పరమాత్మకు మనస్సును అర్పిస్తే అది మోక్షం. వేరే మోక్షం అనే పదాలకి మీకు ఎక్కడ అర్థాలు లేవేక. మోక్షం అంటే కైలాసం పోవటం, వైకుంఠం పోవటం, గోలోకం పోవటము, పరంధామం పోవటం అని చెప్పి అన్ని మాటలు మనం వింటూ ఉంటాం లోకంలో. కానీ ఉపనిషత్తుల్లో చెప్పే మాట ఏంటంటే నీ మనస్సుని, బుద్ధిని యోగ సమాధి ద్వారా బ్రహ్మములో విలీనం చేశావు అంటే అది మోక్షము అనే మాట మనకు ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి, భగవద్గీత బోధిస్తూ ఉన్నది. ఆ విధముగా
మనం ఇంతకాలముగా మన భోగాల కోసముగా, విలాసాల కోసముగా మన ఇంద్రియ సముదాయాలని వాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా ముందు ముందు ఇంకా వాడుకున్నా ఉపయోగపడతాయి. ఆ ప్రకారంగా ఈ దేహమే కాదు, ఎన్ని దేహాలు వచ్చినా ఆ దేహాలలో కూడా ఈ జీవుడు ఇంద్రియాలను తన విషయముల కోసంగా, విషయ భోగాల కోసంగా, విలాసాల కోసంగా వాడుకోవచ్చు. వాడుకున్నంతకాలం వానికి బ్రహ్మానంద ప్రాప్తి లభ్యమయ్యే అవకాశం లేదు. ఈ విషయములలో ఉన్నటువంటి ఏదన్నా విషయానందం అని చెప్పి అంటాం కదా, అలాంటివి ప్రాప్తించే అవకాశం ఉంటుందేమో కానీ మహర్షులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు బ్రహ్మముతో ఉండి ఏ ఆనందాన్ని పొందుతూ ఉన్నారో అట్టి ఆనందం మాత్రం లభ్యమయ్యే అవకాశం లేదు. ఏవి ఇంద్రియాలు మనం వాడుకున్నంత కాలం. ఏనాడైతే నీవు చక్కగా నివృత్తి మార్గంలో పయనింపజేసి ఈశ్వరాశ్రయం ద్వారా, హంసాశ్రయం ద్వారా మనస్సును పెట్టి, మనస్సుతో పాటు బుద్ధిని, ఇంద్రియాలను పెట్టి సమర్పణ చేశావు అని చెప్పనంటే అది ముక్తి సాధకం. దానివల్ల ముక్తి అనేది ఏర్పడుతుంది. నీకోసముగా వాడుకున్నంతకాలం బంధం, పరమాత్మకు అర్పించిన నాడు ముక్తి. మళ్ళా పుట్టాలంటే వాడుకుంటూ ఉందాం. ఇది అవసరం లేదు, ముక్తిని పొందాలని చెప్పి అనుకున్నామా అని చెప్పనంటే అవి పరమాత్మకు అర్పించాలంతే. ఇక మొత్తం కూడా బ్రహ్మణి ఆదాయ కర్మాణి. అది ముక్తి అని చెప్పనంటే ఏమిటి అర్థం? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియో చేరు మోక్షము అని చెప్పి అన్నారు. మోక్షం అంటే ఏదో లోకాలకు పోవడనే అంశాలు మనకి పురాణ భాగాలలో వస్తూ ఉంటాయి. ప్రధానం ఉపనిషత్తులు, భగవద్గీతలో చెప్పే మాట ఏంటని చెప్పనంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియో చేరు మోక్షము. మోక్షం అంటే ఏం చెప్పుకుంటాం? జన్మరాహిత్యము అని కదా. జన్మ దగ్గర పడుతుంది అజ్ఞానం వల్ల, అంతే కదా. జన్మ కారణం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం ఎట్లా భావాలి? స్వరూప జ్ఞానం వల్ల భావాలి. ఏం చేసినా పాదు. ఇదంతా భక్తి భావంలో చేరినటువంటిది. అందుచేత లోన ఉన్నటువంటి ఏ అజ్ఞానం అవుతున్నదో అది జన్మకారకమై ఉన్నది. జన్మకారకమై ఉన్నటువంటి అజ్ఞానం పోవాలంటే స్వరూప జ్ఞానాన్ని పొందాలి. స్వరూప జ్ఞానాన్ని పొందాలంటే మనస్సుని నివృత్తి మార్గంలో పయనించాలి. హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పోగలిగితే, స్వరూప జ్ఞానాన్ని పొందగలిగితే, ఆ స్వరూప సాక్షాత్కార జ్ఞానము చేత, ఆత్మజ్ఞానము చేత అనాదిగా ఉన్న అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. ఎప్పుడు అజ్ఞానం పోయిందో జన్మలేక లేవు. దాన్ని ముక్తి అని చెప్పిన ఒక కోణములో. మరొక అంశముగా ముక్తి అని చెప్పనంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి చేరు మోక్షము అన్నారు. అందుచేత ఇంద్రియాల వెంబటే పోయినంతకాలం మనకి దుఃఖమే. ఆ ఇంద్రియాలని, మనస్సుని బ్రహ్మములో విలీనం చేశామా అది పరమానంద ప్రాప్తి. ఆనందం బ్రహ్మములో ఉన్నది కాబట్టి అట్టి ఆ బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందావు అంటే అది నీకు ముక్తి సాధకం. ఇది ఈ మార్గం మనకి ముక్తి సాధకమై ఉంటుంది కాబట్టి ఈశ్వరార్పితం. మనం ఈ పదాలకి ఇటు భౌతికముగా చెప్పుకున్న అర్థం చెప్పుకొచ్చాం. ఈశ్వర భావనతో లోకంలో భక్తుడికి పరమ భక్తులు ఉండేటువంటి వాళ్ళ అంశం చెప్పుకున్నాం. మౌలికముగా వచ్చి చూసినట్లయితే ఈశ్వరుడు అని చెప్పనంటే అంతటా వ్యాపకమై ఉన్న ఈశ్వరుడు మనలో మహాకారణ స్వరూపుడుగా హంస యొక్క సాన్నిధ్యములో హంసను పట్టుకుని, శ్వాసను పట్టుకుని సకల జీవుల్ని ఆడించేటువంటి ఆయన పశుపతి. పశువునాం జీవానాం అధిపతి పశుపతి. సమస్త దేహాలు పశువులే. అలాంటి దేహాలని వ్యవహరింపజేయించేవాడు కాబట్టి స్వామిని పశుపతిగా చెప్పుకొస్తాం. అట్టి శ్వాసను పట్టుకుని లోన ఉన్నటువంటి ఈశ్వర విధానం కాబట్టి ఈశ్వరార్పితం. మన మనస్సుని, బుద్ధిని హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈశ్వరార్పితం చేశావు అని చెప్పనంటే నా ఇచ్ఛయాకృతం, నా ఇచ్ఛతో వాడుకునే కాదిక అర్పించేసే పనట్లయితే చిత్తశోధకం. మనసు అనేది శుద్ధమవుతుంది, అది నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది, బ్రహ్మములో చేరిపోతుంది కాబట్టి అది ముక్తి సాధకం. దానివల్ల ముక్తి అనేటువంటిది
సిద్ధిస్తుంది. ఓం తత్సత్ ఓం.